నిజామాబాద్ జిల్లా జాడి జమల్పూర్ కౌంటర్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కౌంటింగ్ కేంద్రంలోకి ర్యాలీగా వెళ్లేందుకు అభ్యర్థి మద్దతుదారులు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇక గ్రామస్తులను చెదరగొట్టేందుకు పోలీసులు నిజామాబాద్ జిల్లా కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కౌంటింగ్ కేంద్రంలోని ర్యాలీగా వెళ్లేందుకు అభ్యర్థి మద్దతుదారులు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇక గ్రామస్తులను చెదరగొట్టేందుకు పోలీసులు నిజామాబాద్ జిల్లాలో కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ కి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ఆనంద్ పాల్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఆనంద్ పాల్. శశిరేఖ, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ మటుకు ప్రశాంతంగా జరిగింది. ప్రస్తుతం అయితే బోధన్ దగ్గర ఉన్న జాడి జమాల్పూర్ గ్రామంలో కొంచెం ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అటు పోలీసులకు గ్రామస్తులకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పడం జరిగింది. అయితే గెలిచిన అభ్యర్థిని లోపల ఉండగానే పోలీస్ నిబంధనలకు వ్యతిరేకంగా లోపలికి తెచ్చుకొని యత్నించారు గ్రామస్తులు. దీంతో పోలీసులు అడ్డుకున్న మాట వినకపోవడంతో పోలీసులకు గ్రామస్తులకు మధ్య తోపులాట జరగడంతో కొంచెంసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అయితే ఉన్నతాధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని అటు గ్రామస్తులను ఇటు పోలీసులను సముదాయించి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు కూడా తీసుకున్నారు. ప్రస్తుతం అయితే జాడి జమాల్పూర్ గ్రామంలో 3 అంచెల భద్రతను ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అయితే రాబోయే రోజుల్లో కూడా ఆ ప్రాంతంలో కొంచెం గతంలో కూడా పలుమార్లు జాడి జమాల్పూర్ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు భారీగా కూడా పోలీసులను మోహరించారు. అయితే పోలింగ్ ప్రశాంతంగా జరిగింది కాబట్టి కౌంటింగ్ కూడా ప్రశాంతంగా జరుగుతుంది కదా అనుకున్న సమయంలో ఒక్కసారిగా అయితే గెలిచిన వ్యక్తి ఉన్నారో అతని మద్దతుదారులు లోపలికి కార్యాలయం లోపలికి తెచ్చుకొని వెళ్లేందుకు యత్నించారు. ఈ ప్రయత్నంలోనే పోలీసులు అడ్డుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో పోలీసులకు వాళ్ళకు తోపులాట జరగడంతో పరిస్థితి మటుకు సద్దుమణిగే విధంగా చర్యలు తీసుకున్నారు. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చూసినట్లయితే పోలింగ్ ప్రశాంతంగా జరిగింది, కౌంటింగ్ కూడా ప్రశాంతంగా జరిగింది. ఈ ఒక్క ప్రాంతంలో మటుకు కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఓ తాండాలో తమకు ప్రత్యేకంగా గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయాలని విధులు గ్రామ పంచాయతీలో ఎన్నికలను బహిష్కరించారు. అయితే ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో దాన్ని కూడా సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పేసి కలెక్టర్ తెలపడం జరిగింది. అయితే ఉమ్మడి జిల్లాలో చూసినట్లయితే నిజామాబాద్ జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణారెడ్డి, కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి, కామారెడ్డి ఎస్పీ రఘు అందరూ కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. ఎక్కడ కూడా ఎలాంటి సంఘటన జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు కూడా చేస్తున్నారు. అయితే ఎక్కడైతే సమస్యాత్మకమైన ప్రాంతాలు గుర్తించారో అక్కడ సీసీ కెమెరాలు, వెబ్కాస్టింగ్ కెమెరాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కూడా అక్కడ పోలింగ్ సెల్ని పరిశీలించారు. ఎక్కడెక్కడైతే పోలింగ్ ఎక్కువ జరుగుతూ ఉందో ఆ ప్రాంతాలపై కూడా నిఘాను పెట్టారు. ఎవరైతే ఉన్న పోలింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ లేని అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు పోలింగ్ అధికారులకు కూడా ఎప్పటికే పోలింగ్ సర్లీని ఉన్నతాధికారులకు వివరిస్తూ పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించారు. అయితే కౌంటింగ్ వచ్చే లోపల కౌంటింగ్ జరిగిన తర్వాత మొదటగా వార్డు సభ్యులను ఎన్నుకున్నారు. వార్డు సభ్యులను ఎన్నుకున్న తర్వాత వార్డు సభ్యులను అయిన తర్వాత సర్పంచ్ కౌంటింగ్ ప్రారంభించారు. సర్పంచ్ అయిన తర్వాత ఉప సర్పంచ్ ఎన్నికలు కూడా నిర్వహించారు. అయితే ప్రస్తుతం కొన్ని ప్రాంతాలలో ఇంకా సర్పంచ్ సంబంధించిన కౌంటింగ్ కొనసాగుతోంది. కొన్ని మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఉమ్మడి జిల్లాలో. ఆ మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించి కౌంటింగ్ కూడా కొన్ని ప్రాంతాల్లో జరుగుతూ ఉంది. శశిరేఖ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ఆనంద్ పాల్.